ఇప్పుడు మామూలుగా బయట వాళ్ళకి ఇండస్ట్రీ పరంగా అంటుంటారు ఆ నలుగురు ప్రొడ్యూసర్స్ ఆ నలుగురు అని అంటుంటారు. మరి సీరియల్స్ సంబంధించినంత వరకు కూడా అక్కడ థియేటర్స్ వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు అనుకుంటే ఇక్కడ ఛానల్ స్లాట్స్ బ్లాక్ చేస్తున్నారు, అంతేగా తేడా. ఇక్కడ కూడా అదే నలుగురు ఉన్నారుగా, బయట వాళ్ళకి వచ్చే పరిస్థితి ఉందా అసలు ప్రొడ్యూసర్స్కి? అంటే ఒకటి ఏంటంటే ఏమవుతుందంటే ఇక్కడ ప్రాబ్లము ఛానల్స్లో ఏమో వాళ్ళకి ఆశ ఎక్కువగా ఉంది చాలా. అంటే వాళ్ళు సీరియల్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే మనకి ఆ స్టార్ ప్లస్లో ఆ సీరియల్ వస్తుంది కదా ఆ లెవెల్లో ఉండాలి, లేదంటే జీలో వస్తుంది కదా ఆ లెవెల్లో ఉండాలి అంత అడుగుతారు. అది 50 లక్షల రూపాయల సీరియల్ అది. ఓకే, మీరు ఇచ్చేదేమో 85,000 నుంచి ₹1,00,000 ఇస్తారు సీరియల్కి. ఆ అమౌంట్లో అంత చూపించలేము మనం. ఇప్పుడు ఒక నార్మల్ ప్రొడ్యూసర్ ఒక ఎక్విప్మెంట్ హైర్ చేసి, ఎడిటింగ్ రూమ్ హైర్ చేసి, అది హైర్ చేసి, ఇది హైర్ చేసి ఇది చేయలేడు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ నలుగురు ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి వాళ్ళకి ఒక్క సీరియల్ ఉండదు, ఒక 10 సీరియల్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ 10 సీరియల్స్లో ఓవరాల్ కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఓన్ ఎక్విప్మెంట్ ఉంటుంది, తర్వాత వాళ్ళ పలుకుబడిలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ని ఇప్పుడు మామూలు ప్రొడ్యూసర్ వెళ్ళి అడిగితే వాడు 50,000 అడుగుతాడు రోజుకి, ఈయన వెళ్ళి అడిగితే 10,000కే వస్తాడు అతను. ఆ వెసులుబాటు అంతా వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. అంటే ప్రొడక్షన్ హౌసెస్ చేయగలుగుతున్నారు, అంటే వీళ్ళని తట్టుకొని చేయగలుగుతున్నారు. ఇప్పుడు నార్మల్ ప్రొడ్యూసర్ అలా చేయలేడు, ఎందుకంటే ఎక్విప్మెంట్ హైర్ చేసుకుని ఇవన్నీ చేయాలంటే వాళ్ళ గొంతెమ్మ కోరికలన్నీ తీర్చాలంటే ఆ ఛానల్స్వి ఎపిసోడ్కి మినిమం మీకు చాలా తక్కువలో చేసినా 2.5-3 lakhs మినిమం వచ్చేస్తుంది. అంటే ఆ రేంజ్ కాకపోయినా కూడా అలాంటప్పుడు మామూలు ప్రొడ్యూసర్ చేసుకుని ఏం మిగులుతుందండి అక్కడ చాలా కష్టం ఉంది. అందుకోసం ఇక మీరు చెప్పినట్టు ఆ నలుగురే ఇక అన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళే చేస్తారు. సినిమాలు తీయడం ఈజీ అవుతుంది తప్పించి టీవీ ప్రోగ్రామ్ చేయాలంటే మాత్రం కష్టం. సినిమా తీయడం ఎవరైనా తీయచ్చు, సినిమా అయితే ఏంటంటే అటో ఇటో తేలిపోతుంది. ఇప్పుడు వాడు సంపాదించడం ఇదేంటంటే ఆశ. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకు 50 ఎపిసోడ్ల తర్వాత బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుందండి అంటుంటాడు ప్రొడ్యూసర్, అనుకుంటూనే తీస్తుంటాడు. అలా 400 ఎపిసోడ్లు వచ్చేసి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, అలాగే ఉంటుంది. ఇక దాన్ని పూడ్చుకోవడానికి చేస్తూనే ఉండాలి, అతను ఇంకేం చేయలేడు. అలాంటి పరిస్థితి అనమాట. సో ఇప్పుడు మీరు ఒక సినిమాకి ఎడిటింగ్ చేయగలరా అంటే ఇప్పుడు ఈ ఇవి కాకుండా ఫిలిం ఎడిటింగ్ చేయగలరా మీరు? అంటే అంత లేదు, అంటే మూవీలో అంత చేయలేదు. తర్వాత నేను ఏంటంటే హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత నేను స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అని రామంతపూర్లో అక్కడ జాబ్ చేస్తుండే క్యామెరామెన్గా, క్యాజువల్ కెమెరామెన్గా. అక్కడ 49 రూపీస్ 90 పైసా ఎంతో వచ్చేది. మా నాన్న ఏంటంటే పట్టుబట్టి ఇక్కడ తీసుకొచ్చి నన్ను ఇక్కడ నేను ఒక్కడిని మెడ్రాస్లో ఉండేవాడిని, నన్ను ఇక్కడ తీసుకురావాలని ఆయన పట్టుబట్టి తీసుకొచ్చారు.